హలో గాయ్స్, వెల్కమ్ టు ద లేడీస్ ట్రెండ్స్. నేను మీ గోకులాసంజయ్. ఈరోజు మన వీడియోలో వాట్సాప్ గురించి మనకు కొన్ని తెలియని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎవరైతే వాట్సాప్ని అప్డేట్ చేయలేదో అటువంటి వాళ్ళు వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేయండి. అప్పుడే లేటెస్ట్గా వచ్చిన ఆప్షన్స్ అన్నీ మీ మొబైల్లో వాట్సాప్లో వర్క్ అవుతాయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీలైతే షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అంతా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనకి ఇష్టం లేకుండా ఇప్పుడు చాలా వరకు గ్రూప్స్ ఎక్కువైపోయాయి కదండి. మనకి ఇష్టం లేకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మనకు తెలియని వ్యక్తులు కానీ గ్రూప్స్లో వాళ్ళ అవసరం కోసం జాయిన్ చేస్తూ ఉంటారండి. అలా చేయకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ మీకు యూజ్ అవుతుందండి. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ని ఓపెన్ చేసి ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత ఇందులో అకౌంట్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత ఇందులో గ్రూప్స్ ఆప్షన్ ఉంటుంది కదండి. ఆ గ్రూప్స్ ఆప్షన్ని ఓపెన్ చేసి ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ గ్రూప్ ఆప్షన్లో ఎవ్రీవన్ ఉంటే కనుక ఎవరైనా మన నెంబర్ ఉంటే చాలండి, మనకు తెలియని వాళ్ళు కూడా గ్రూప్లో యాడ్ చేసేస్తారు. అలా కాకుండా మై కాంటాక్ట్స్ కనుక మనం క్లిక్ చేసి పెట్టినట్లయితే కనుక మనకి తెలిసిన వాళ్ళే, మన కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్స్లో మనల్ని జాయిన్ చేస్తారు. మనకు అప్పుడు ఇష్టమున్న ఒకవేళ లేదు అనుకుంటే మనం బయట వచ్చేయచ్చు. మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు కనుక ఈజీగా బయట మనం వచ్చేయచ్చండి వాట్సాప్ గ్రూప్స్లో. ఈ సెట్టింగ్స్లోనే ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే, ఇందులో మనకి ఎవరైనా మెసేజ్ చేస్తే మనం వాళ్ళ మెసేజ్ని చూసామంటే వాళ్ళ మొబైల్లో బ్లూ కలర్లో డబల్ క్లిక్ మార్క్ వస్తుంది కదండి, టిక్ మార్క్. అలా కాకుండా వాళ్ళకి బ్లూ కలర్ డబల్ క్లిక్ రాకుండా ఉండాలంటే కనుక ఈ రీడ్ రిసిప్ట్స్ ఉంది కదండి, దీన్ని ప్రతి ఒక్క మొబైల్లో ఆన్లో ఉంటుంది. దీన్ని కనుక మనం ఆఫ్ చేసి ఉంచినట్లయితే కనుక వాళ్ళు మనకు మెసేజ్ చేసినా మనం చూసినా సరే డబల్ క్లిక్ మార్క్ అయితే రాదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల వాళ్ళ స్టేటస్ కూడా ఏది పెట్టుకున్నా, ఎవరు ఏ స్టేటస్ పెట్టుకున్నా సరే మనం చూసినా సరే మన పేరు అనేది వాళ్ళ స్టేటస్ వ్యూస్లో ఖచ్చితంగా మన పేరు అయితే రాదండి. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే, మనం మన డీపీని డిఫరెంట్గా పెట్టుకుంటాం కదండి. ఆ డీపీని ఎవరైతే చూసారో అని మనకి డౌట్ వచ్చిందంటే కనుక ఎవరు చూసారనేది, సో అలా మనం తెలుసుకోవాలంటే కనుక ప్లే స్టోర్కి వెళ్ళి ఈ వాట్స్ బాక్స్ అని ఉంటుందండి, దాన్ని కనుక మనం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకున్నామంటే ఇందులో ఇలా వస్తుందండి. దీంట్లో ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ పవర్ఫుల్ టూల్స్ని ఆన్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత దీంట్లో లాస్ట్ ఆప్షన్ అండి, హూ వ్యూడ్ మై ప్రొఫైల్ అని ఉంది కదండి, దాన్ని కనుక క్లిక్ చేసామంటే ఇదిగోండి నా డీపీని అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎవరు చూశారు రీసెంట్గా అనేది కూడా ఇందులో తెలిసిపోతుందండి. మీరు క్లిక్ చేస్తూ ఉంటే కనుక మీ కాంటాక్ట్స్లో వాళ్ళు ఇంకా ఎవరు చూసినారనేది 1 by 1 వస్తూ ఉంటుందండి. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే, నా ఫ్రెండ్సే చాలా వరకు నాతో ఫీల్ అయ్యి సఫర్ అయ్యి ఉండారండి. అది ఏంటంటే, ఈ గ్రూప్స్లో ఉండడం వల్ల ఫుల్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది నా మొబైల్లో అని చెప్పి ఫీల్ అయినారు. అటువంటి వారి కోసం ఈ టిప్పు ఎంతగానో యూజ్ అవుతుందండి. అది ఎలా అంటే, ఏదైనా ఒక గ్రూప్ తీసుకోండి, ఎందుకంటే గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది. ఇలా ఒక గ్రూప్ తీసుకొని పైన 3 డాట్స్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ గ్రూప్ ఇన్ఫో క్లిక్ చేసి తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయండి. ఇందులో మీడియా విజిబిలిటీ ఉంది కదండి, థర్డ్ ఆప్షన్, దాన్ని టచ్ చేసామంటే ఇలా డిఫాల్ట్ ఎస్ నో ఉంటుందండి. నోని ప్రెస్ చేసి ఓకే ఇచ్చామంటే ఈ గ్రూప్లో ఉన్న అన్వాంటెడ్ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వండి, ఓన్లీ గ్రూప్లోనే ఉంటాయి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులోనే ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే, మనం
ఒక గ్రూప్లో ఏదైనా ఒక మెసేజ్ని పోస్ట్ చేస్తామండి. ఆ మెసేజ్ని ఎవరెవరు చూశారు అనేది ఈ టిప్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఇలా ఒక మెసేజ్ని టైప్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరే ఇలా పంపించిన దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే కనుక లాంగ్ ప్రెస్ చేసి పైన ఐ బటన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేసామంటే ఇప్పుడే కదండి జస్ట్ పంపించాము, కింద ఉండే వాళ్ళందరికీ నోటిఫికేషన్లో వెళ్ళిందని అర్థం. పైన డెలివరీ బాయ్ అని ఉంది కదండి, వాళ్ళు జస్ట్ ఇప్పుడే చూసారని అర్థం అండి. సో ఇలా మనం ఎవరెవరు చూసారని తెలుసుకోవచ్చు. ఇందులోనే మనం ఈ మెసేజ్ మనకొద్దు బై రాంగ్ వెళ్ళింది అని అనుకుంటే కనుక వెంటనే డిలీట్ చేయొచ్చండి. ఇలా పైన డిలీట్ ఆప్షన్ని ప్రెస్ చేసి డిలీట్ ఎవ్రీవన్ అని ప్రెస్ చేస్తే మెసేజ్ వెళ్ళిపోతుందండి. ఈ డిలీట్ ఆప్షన్ అందరి మొబైల్లో డిలీట్ అవ్వాలంటే కొంచెం టైం మాత్రమే వర్క్ అవుతుందండి, ఆ తర్వాత వర్క్ కాదు. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే మనం వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్ అంటే వాల్పేపర్ని చేంజ్ చేసుకునే టిప్ అండి. ఇలా వాల్పేపర్ ఉంది కదండి, దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తామో ఇప్పుడు చూడండి. పైన 3 డాట్స్ ఉంటుంది కదండి, అందులో క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ చార్ట్స్ అని ఉంది కదండి, ఇందులో వాల్పేపర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఏ పిక్ కావాలో ఆ పిక్ని మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి నచ్చిన వాల్పేపర్ని మనం బ్యాక్గ్రౌండ్గా మనం సెట్ చేసుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ గురించి మీకు తెలియని విషయాలు. సో నా వీడియో కనుక మీకు బోర్ కొట్టుకుంటా ఉంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.